పురుషుల దినోత్సవం, ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి మెన్స్ కూడా సొసైటీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు పడే సమస్యలకి పట్టించుకునే వాళ్ళు లేరు. ముఖ్యంగా డొమెస్టిక్ ఇష్యూస్, చైల్డ్ కేర్ వీటన్నిటికి మీరు చూసుకున్నట్టయితే హ్మ్, మహిళల కన్నా పురుషులు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో యాజ్ పర్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ డేటా. సో మా రాజకీయ నాయకులు, ఎన్‌జీఓస్ వీళ్ళందరూ కూడా మహిళల కోసం చేస్తున్నారు. దానికి మేమెప్పుడు కాదనట్లేదు. పురుషుల్ని కూడా పట్టించుకోవాలి. వాళ్ళ బాధల్ని కూడా చూసుకోవాలి. వాళ్ళకి తగ్గట్టుగా కూడా పాలిసీలు చేయాలి అనేది మా ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు పురుషుడుకి అతనికి ఏదైనా సమస్య వస్తే అతనికి వెళ్ళడానికి వేరే దారే లేదు. వాళ్ళని పట్టించుకునే నాథుడే లేదు. అందుకని మేమిట్లా సొసైటీగా జాయిన్ అయ్యి ఒక ఎన్‌జీఓ లాగా వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ చేసి పురుషుడి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని కనీసం ఎట్లా ఏ దారిలో వెళ్ళాలి అనేది ఒక చేయూతగా ఇవ్వడానికే మేము ఇట్లా ఫామ్ అయ్యాము. సామాన్య ప్రజానీకానికి చైతన్యం కలిగించడానికే మేము మా మా సొసైటీ తరఫున పోరాడుతున్నాం. అన్ని రంగాలు ఉన్నారు. ప్రతి సొసైటీ ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు ఇప్పుడు చూడండి, ఒకళ్ళేమో బ్యాంకింగ్ లో ఉన్నారు, ఒకళ్ళు ఐటీలో ఉన్నారు, ఒకళ్ళు వేరే అందరూ వాళ్ళ పనిలో ఉన్నారు. మేము 19వ తారీఖు మేము సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. మీరు చూడండి, ప్రతి ఆఫీస్ లో మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మేము ఎవరం కాదనట్లేదు. బట్ పురుషులు కూడా ఉన్నారు కదా ఆఫీస్ లో. మేము కూడా మా తరఫున కూడా చేయాలి కదా. మేము పడే సమస్యలు కూడా ఎవరు మాట్లాడే వాళ్ళు కనీసం ఒకళ్ళన్నా ఉండాలి కదా. అదే మా తాపత్రయం. మాకు ఈ హెల్ప్ లైన్ ఏదైతే ఉందో పడితే ఖచ్చితంగా మా హెల్ప్ లైన్ కి కాల్ చేయొచ్చు. 9278978978. మేము ఖచ్చితంగా మీకు ఏ విధంగా సహాయపడగలమో, ఎట్లా ఉన్నారు ఏంటి ఇప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అన్లెస్ వాళ్ళు చెప్పుకోగలిగే పర్సన్ లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. అది ఎవ్రీథింగ్. డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి ఉంది, అది ఒక పార్ట్ మాత్రమే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మహిళలు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి చాలా దారులు ఉన్నాయి వెళ్ళడానికి. మహిళా హెల్ప్ లైన్ ఉంది, గవర్నమెంట్ నుంచి, కార్పొరేట్ నుంచి అన్ని ఫండింగ్స్ వస్తాయి. ఒక పురుషుడికి తనకి పడే బాధలు చెప్పుకోవడానికి వేరే దారే లేదు. వేరే ఒక హెల్ప్ లైన్ అంటూ లేదు. రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళ పైన పెట్టే కేసెస్ ఏదైతే ఉన్నాయో మీరు చూస్తే ఈరోజు డొమెస్టిక్ వైలెన్స్ 498A వీళ్ళు 99% కేసెస్ ఫేక్ లోనే నడుస్తాయి. ఒక స్టిగ్మా, సోషల్ స్టిగ్మా అనేది ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక పురుషుడు వెళ్ళి నన్ను ఇలా, ఒక ఆడపిల్ల నన్ను ఇలా చేసింది అంటే ఎవరు నమ్మరు, ఇంకా హేళనగా చూస్తారు అతను. సో అది ఆ స్టిగ్మా నుంచి తీసేసి మనం బయటకు వచ్చి మనం చెప్పుకోవడానికి మనకి ఒక మనిషి ఉండాలి, ఎట్లా లీగల్ గా వెళ్ళాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ ఏదన్నా ఏ క్రైమ్ జరిగినా పురుషుడు ఆటోమేటిక్ గా అక్యూజ్డ్ అయిపోతాడు. ఎస్, అఫోర్డ్ సొసైటీ ముందు వాళ్ళు మాట్లాడలేకపోతారు. అఫోర్డ్ ఒకటి అనేది నెక్స్ట్ ఇష్యూ. మాట్లాడలేకపోతున్నారు. మెయిన్ ఇష్యూ వచ్చేసి అదే అండి. ఈ సొసైటీలో ఎవరైనా ఒక అమ్మాయి గనక బాధపడుతూ ఉంటే తనకి సపోర్ట్ చేయడానికి సొసైటీ ముందుకు వస్తుంది, రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. బట్ అబ్బాయిలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ముందు చెప్పుకోవడానికి బయటికి రావట్లేదు. ఒకవేళ బయటికి చెప్పుకున్నా కానీ సొసైటీలో వాళ్ళ పరువు పోతుందేమో అన్న ఉద్దేశం చెప్పుకోవడానికి ముందుకు రావట్లేదు. సో అదే ఉద్దేశంతో రాజకీయ నాయకులు కానీ సొసైటీ కానీ అందరూ ఒక విధంగా థింక్ చేసి మన మెన్స్ కి కూడా వాళ్ళకి లీగల్ పరంగా కానీ కొన్ని లాస్ వాళ్ళకి ఫేవర్ గా చేయాలని మా కోరిక. మెన్స్ కమిషన్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి అనేది మాకు కోరిక.